శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యే నమో నమ. హేరంబ జ్యోతిష్యపీఠానికి స్వాగతం. ఈరోజు ప్రశ్న: పుట్టిన పిల్లలకి అన్నప్రాశన ఏ నెలలో చేసుకోవాలి? ఇది ప్రశ్న. మనం దీనికోసం ఒక వీడియో చేసుకున్నాం గతంలో. అయినా సందేహం అనేది విడవట్లేదు చాలామందికి. చూడండి, శాస్త్రం, సనాతన ధర్మం ఏం చెబుతోందంటే, మగపిల్లవాడైతే కనుక 6వ మాసంలో అన్నప్రాశన చేయాలి. అదే ఆడపిల్ల అయితే కనుక, ఆడ శిశువు అయితే కనుక బేసి నెల, అంటే మగపిల్లవాడికి సరి నెల, ఆడపిల్ల అయితే కనుక బేసి నెల, అంటే 5, 7, 9. అదే మగపిల్లవాడికి శరనెల అంటే 6, 8. ఈ నెలలో అన్నప్రాశన చేయాలి. కాదని ఏం చేస్తున్నారంటే, మగపిల్లవాడైనా సరే 6వ నెల 6వ రోజు పెడుతున్నారు, ఆడపిల్ల అయినా సరే 6వ నెల 6వ రోజు అన్నప్రాశన చేస్తున్నారు. అది ధర్మ విరుద్ధము అని చెప్తోంది శాస్త్రము. ఈ అన్నప్రాశన కూడా ముహూర్తానికి సంబంధించింది. లగ్నశుద్ధి ఉండాలి, లగ్నంలో దశమశుద్ధి ఉండాలి. సోమవారము, బుధవారము, గురువారం, శుక్రవారాలలో చేసుకోవాలి. విధియా తదియా పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి దినాలలో చేసుకోవాలి. వృషభము, మిథునము, కర్కాటకము, తర్వాత కన్యా, తుల, ధనస్సు, మీనరాశులలో లగ్నం ఉండేటట్లుగా చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి. ఒక అన్నప్రాశన చేయాలంటే ఇవన్నీ చూసుకోవాలి. అంటే జీవితంలో ఒక్కసారి చేసేటటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. అందులో అన్నప్రాశన అనేది చాలా ప్రాధాన్యత. ఇది కూడా, దీనికి కూడా లగ్న బలం ఉండాలి, ముహూర్త బలము ఉండాలి. ఆయా వారాలను బట్టి అన్నప్రాశన చేసుకోవాలి. కాదని ఏ పిల్లవాడైనా సరే, అది మగపిల్లవాడైనా సరే, ఆడపిల్ల అయినా సరే 6వ నెల 6వ రోజు చేస్తున్నారు. ఇది ధర్మ విరుద్ధం. ఇకనైనా మారండి. కొంతలో కొంత మారి మీరు ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా చేసుకోండి. మరొక్కసారి నిన్ను విన్నవించుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.